ఆల్రెడీ వినే ఉంటారు మీరంతా ఏం జరిగిందనేది. ఒకవైపు హైకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వొద్దని బుట్టంగారి మాధవరెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణలో భాగంగా 8వ తారీఖు రోజు విచారణ జరగబోతూ ఉంది హైకోర్టులో. సో దాని చుట్టంతా మళ్ళీ రెడ్లే, వాదించేటోళ్ళు ప్రతివాదించేటోళ్ళు వీళ్ళంతా రెడ్లే. మళ్ళా ఈ కేసు ఇట్లుండగా ఇక్కడ ఏమైనా జడ్జీలు బీసీల ఫేవర్లో జడ్జిమెంట్ ఇవ్వగలని చెప్పి వేణుగోపాల్ రెడ్డి అని ఇంకొక ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండు. నిన్న సుప్రీంకోర్టులో కేసు వేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దు అని సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడు రేపు విచారణ ఉంది ఆ కోర్టులో. ఇక్కడ హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు కేసులోకి నేను ఇంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసిరు, మీ బీసీలకు ఎట్లా వస్తుందో 42% చూసుకుంటాం మేము, ఇది మా రెడ్ల రాజ్యం, బీసీలకు రానియం రిజర్వేషన్ అని కంకణం కట్టుకొని జానారెడ్డి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళందరూ కూడా కోర్టులలో పిటిషన్ వేస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా, మనము ఒక నయ్య సొమ్ము అడగలే, మనం ఎవరిని గుంజుకొని తింటలేం. మన ఆకలి మన కడుపు మంటకు మాకు రావాల్సిన వాటా అడిగితే రావాల్సిన వాటా 56% సర్కార్ లెక్కల ప్రకారం అయితే మనకు 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, అయినా సరే ఇప్పుడు కనీసం కడుపు ఏది 4 ముద్దలు తినే కాడ 2 ముద్దలనే తింటామనేటువంటి ఆశతోని బీసీలు ఉంటే, అది కూడా లేకుండా మీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యం, మీరు బానిసల లెక్క బతకాల్సిందే మా కింద, మీరు ఎన్నటికైనా మా ఇండ్ల కాడ తిరగాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో రెడ్లు 2 కోర్టులలో పిటిషన్ వేసారు. అర్థం చేసుకోరు ఎట్లుండదు. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కారు. ఇప్పుడు ఒక రెడ్ ఆయన ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఆడెవడో వేసుకుంటే మాకేం సంబంధం అండి అని చెప్తాడు ఊర్లే. మన ఫోన్ పెట్టేసినాక అన్నా బాగా వేసినామని మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తాడు. వీళ్ళంతా ఒకటే, ఏ పార్టీలో ఉన్నా వీళ్ళంతా ఒకటే, ఏ పార్టీలో ఉన్నా వీళ్ళందరూ ఒకటే, ఇంకొక మాటే లేదు. హైకోర్టులో అంతో ఇంతో ఆశలు ఉండే జర ఏమన్నా ఒకవేళ ఏమన్నా కొట్లాడదాం తనలాడదాం అని చెప్పి ఇంప్లీడ్ అయ్యి మా బీసీ ప్రజల కోసం కనీసం ఈ హక్కులన్నా ఈ రిజర్వేషన్ అన్నా సాధించడం కోసం పోరాడదాం అనేటువంటి ఉద్దేశంతో అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారి సాయంతో ఇంప్లీడ్ కావడం జరిగింది. మీకు ఇవ్వం ప్రా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి, మీకు ఇవ్వం, మీకు భూములు ఇవ్వం, మీకు అధికారం ఇవ్వం, మీకు ఏమీ ఇవ్వం, మీకు 2000 రూపాయల పెన్షన్ వారేస్తాం, మీరు ఆడ బడి ఉండుర్రు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళది ఉంది. మరి ఏం చేద్దాం బీసీ ప్రజలారా? వీళ్ళు మనకు పెట్టరనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఎన్ని రకాలుగా అడ్డుకుంటున్నారో చూడండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.